రైతు సోదరులకు నమస్తే. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకులపాడు అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఫీల్డ్ విజిట్ లో భాగంగా శీలం సుదర్శన్ అన్న గారి పత్తి చేనులో ఉన్నాం. రైతు 13 ఎకరాలలో పత్తి చేను సాగు చేస్తున్నాడు. ఈ 13 ఎకరాలు నాటి 60 రోజులు అవుతుంది. ఈ 60 రోజుల దశలో ఈ పత్తి చేనుకి ఏమేమి మందులు కొట్టిండు, ఎన్ని రకాలు కొట్టిండు, ఏ టైంలో కొట్టిండో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శీలం సుదర్శన్. శీలం సుదర్శన్. ఈ ఎన్ని ఎకరాలు వేసిరన్న మీరు పత్తి చేను? నేను 13 ఎకరాలు వేసింది. 13 ఎకరాలు వేసిరు. ఎన్ని రోజులు అవుతుంది ఈ పత్తి చేను వేసి? నేను 60 రోజులు అయిందండి. 60 రోజులు అవుతుంది. 60 రోజులు. దీనికి ఏమేమి మందులు కొట్టిరన్న మీరు? అంటే ఎన్ని సార్లు కొట్టిరు ఇప్పటికి? నేను ఇది రెండోసారి కొట్టినండి. 2 సార్లు కొట్టిరు. ఫస్ట్ సారి ఏం కొట్టిరు? ఫస్ట్ సారి నేను ఎస్పేట్ మ్యారిన్ వేసి ఎస్పేట్ మ్యారినో కొట్టుకోరు. తర్వాత ఎన్ని రోజులు కొట్టిరు? 15 రోజులు 20 రోజుల తర్వాత కొంచెం ముడత పడుతుంది. 15 రోజులు ఎస్పేట్ మ్యారినో కొట్టిన 15 రోజుల తర్వాత మీకు ముడత కనిపించింది. లైట్ గా ముడత ఉంది. ఏమేమి కనిపించినాయి? పేను బంక వర్షాలు లెక్క కొద్దిగా పేను బంక అది కొద్దిగా అటాక్ అయితే నేను ఏమంటే మన ఫెర్టిలైజర్ చూడసారి షాప్ లో పోయి అగ్రోజేము SP1 ఈ 2 తీసుకొచ్చి కొట్టి 2 కలిపి 13 ఎకరాలు స్ప్రే చేసిన. 2 కలిపి 13 ఎకరాలకు స్ప్రే చేసి కూడా ఒక 20 days దగ్గరకు వచ్చింది. ఇది స్ప్రే చేసి ఇప్పటికి 20 రోజులు అయింది. ఈ స్ప్రే చేసినాక ఎట్లా ఉంది? మీరు ఏం గమనించారు దీంట్లో? స్ప్రే చేసినాక దీని చేను ఆకులు తేటగా రావటం, నల్లి, తర్వాత దోమ కూడా మనం దానికి పోయింది. ఇది కొట్టక ముందుకు పేను బంక, నల్లి, దోమ అన్ని ఉండే కొద్దిగా లైట్ గా అవుపడుతుండే మనకు కనిపిస్తుంది. అప్పుడు స్టార్ట్ అయితే దీన్ని నేను స్ప్రే చేసిన. వారం రోజుల్లో దీని ఫలితం అనేది మనకు తేటగా అవుపడ్డది. చెన్ను కూడా ఇప్పటికి కూడా ఇంకా నేను 20 రోజులు అయింది కొట్టి కూడా ఇంతవరకు మళ్ళీ మూడో స్ప్రే చేయలేదు. మీకు ఈ కొమ్మలు చూసుకుంటే కొమ్మలు కూడా మనకి దగ్గర కనుపులు వచ్చినాయి. మీరు సైడ్ చిన్నప్పుడు చేను వేసినాక దీన్ని స్ప్రే చేసినాక స్టేజ్ కి వచ్చినాక సైడ్ కొమ్మలు కూడా చాలా వరకు బ్రాంచెస్ పెరిగినాయి. బ్రాంచ్ చేసినాయి. ఇప్పుడు ఇగో మనం క్రాప్ సెట్టింగ్ కూడా చూసుకుంటే మనకి ఒక్కొక్క దగ్గర చూసుకోవచ్చు. చాలా వరకు మనకి క్రాప్ సెట్ మంచిగా అయింది, తేడా లేకుండా. ఇది మందు మంచి పనిచేసింది. మందు మంచిగా పనిచేసింది. 13 ఎకరాలు స్ప్రే చేసిన. 13 ఎకరాలు కూడా కొట్టాలనుకుంటున్నాం కదా, దీన్ని కొట్టినాం. మళ్ళీ కూడా ఈ కంపెనీ కొట్టాలనుకుంటే పనిచేసింది. ఈ ఇప్పుడు మీరు నిజంగా చెప్తురా? లేదండి, పక్కా బిల్లు చూసుకోండి పోయి. బిల్లు అదే కొట్టే చెప్తురుగా రైతులకి. అదే మళ్ళీ మనం ఉత్త మాటలు కాదు, ఉత్తమాట చెప్తాం. మాకే సంబంధం. అదే ఇవి రైతులందరికీ యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్. ఖచ్చితంగా అండి, మంచి స్ప్రే చేసినాం, మంచిగా ఫలితం ఉంది. రైతులందరూ దీన్ని వాడుకోవచ్చు. మొదటి దశలో వాడితే మంచిది. ఇది మొదటి దశ నుంచి వాడుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. చేను చూసుకున్నా కూడా మొత్తం ఒక్క లెవెల్ లోనే ఉంది. గ్రోతింగ్ కూడా బాగుంది. గ్రోతింగ్ పెరుగుదల కూడా మంచిగా ఒకసారి చూసుకోవచ్చు మనం కూడా గ్రోతింగ్ ఎట్లా వచ్చిందో. సైడ్ బ్రాంచెస్, మనకి కాయ సెట్టింగ్ కూడా తేడా చూసుకోవచ్చు. మంచిగా కొమ్మకి మంచిగా 4 నుంచి 5 కాయలు సెట్ అయినాయి. దగ్గర కనుపులు వచ్చినాయి. గ్రోతింగ్ కూడా మంచిగా వచ్చింది. ఆకు కూడా నీట్ గా తమలపాకు లాగా లేతగా ఉంది. సర్పంచ్ కూడా కొడితే ఇట్లా వస్తుంది. సర్పంచ్ కొడితే ఇట్లే వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనకి నల్లి అటాక్ అవుతుంది, తామర. అది ఇంకా పూర్తి కంట్రోల్ అవుతుంది. దానికి మంచి రిజల్ట్ ఉంటది. వాడి చూడండి, వాడి మళ్ళీ మీరే చెప్తారు మళ్ళీ దాని రిజల్ట్ మాకు. ఓకే.